నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన కులగణన సర్వేలో ఏ జిల్లాలో ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళ యొక్క వాటా ఎంత? సో ఇది ఒక్కసారి మనం డీటెయిల్డ్గా జిల్లాల వారీగా చూద్దాం. సో మొత్తం 33 జిల్లాలు, 33కి సంబంధించిన జిల్లాలకు సంబంధించిన టోటల్ పాపులేషను అండ్ ఒక్కొక్క కులము, అందులో ఉన్న సబ్ క్యాస్ట్, ఇవన్నీ ఆ కులాల్లో ఉన్నటువంటి జనాభా ఎంత అనేది చాలా డీటెయిల్డ్గా ఇందులో పెట్టడం జరిగింది. సో ఒక్కసారి మనం యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వద్దాం. ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే 48,753 ఇండ్లు ఉన్నాయి అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో. వాళ్ళ షేర్ ఎంత అంటే 18.70%. అంటే వాళ్ళ ఇండ్లు టోటల్ 100% యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఇండ్లలో 18% ఇండ్లు ఎస్సీల ఇండ్లు ఉన్నాయి. పాపులేషన్ వచ్చేసి 1,54,021 మంది ఉన్నారు. 1,54,021 మంది దళితులు ఉన్నారు. సో ఆల్ దళిత్స్, మాల, మాదిగ, ఇంకా ఉపకులాలు అన్నీ కలిపి వాళ్ళ షేర్ టోటల్ షేర్లో టోటల్ 100%లో యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం జనాభాలో 19.16% జనాభా దళితుల జనాభా ఉంది. అంటే మేజర్ షేర్, ఇది మేజర్ షేర్. ఇట్లా ఏ కులాలు ఎంతెంతమంది ఉన్నారు, ఏ కులాలకు సంబంధించిన వాళ్ళన్నది క్లియర్ డేటా మనకి ఇక్కడ కనబడుతున్నది. దెన్ నెక్స్ట్ ఎస్టీల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 15,494 ఎస్టీలకు సంబంధించిన ఇండ్లు ఉన్నాయి. లంబాడీలు కావచ్చు, ఇంకా మిగతా కులాలు, ఎస్టీల్లో ఉన్న కులాలు. వీళ్ళు మొత్తం ఉన్న ఇండ్లలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఇండ్లలో 5.94% ఇండ్లు ఎస్టీల ఇండ్లు ఉన్నాయి. ఎస్టీల పాపులేషన్ వచ్చి, వాళ్ళ జనాభా వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లాలో 52,686 మంది ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ వచ్చి టోటల్ పాపులేషన్ మొత్తం జనాభాలో 6.55% అన్నమాట. ఎవరిది ఇది? ఇది ఎస్టీలది, ఓన్లీ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ బీసీల విషయానికి వద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీలు దాదాపుగా ఇందులో ముస్లిమ్స్ కానీ, అంటే బీసీఈలో కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళని సపరేట్గా అండ్ బీసీలను సపరేట్గా, ఓవరాల్ బీసీలు తెలంగాణలో 46.10% ఎంతో ఉన్నారు, 46. ఇప్పుడు ముస్లిం మైనార్టీ, బీసీలో ఉన్న ముస్లిం మైనార్టీలు వచ్చి ఇంకొక 10% ఉన్నారు. సో టోటల్ బీసీ హౌస్ హోల్డ్స్ ముస్లిం మైనార్టీలది 8,124 ఇండ్లు ఉన్నాయి. అంటే బీసీఈలో ఉన్నటువంటి వాళ్ళది 3.12%. ఇది ఓన్లీ యాదాద్రి భువనగిరి జిల్లా వరకే. టోటల్ బీసీ హౌస్ హోల్డ్స్, బీసీల ఇండ్లు అదర్ దాన్ ముస్లిం మైనార్టీ వాళ్ళవి 1,57,310 ఇండ్లు ఉన్నాయి. ఎవరిది? ముస్లిం కానీ బీసీల ఇండ్లే దాదాపు 1,57,310 ఉన్నాయి. వాళ్ళ షేర్ ఎంత? మొత్తం ఇండ్లలో 60.33% బీసీల ఇండ్లే ఉన్నాయి. 60.33%. టోటల్ బీసీ పాపులేషన్ ఎంత అంటే, టోటల్ బీసీ పాపులేషన్ ఓన్లీ ముస్లింలది, బీసీఈలో ఉన్న వాళ్ళది 28,192 మంది ఉన్నారు. వాళ్ళ షేర్ ఎంత? టోటల్ యాదాద్రి భువనగిరి జిల్లా జనాభాలో 3.51%. అండ్ ముస్లిమ్స్ కానీ బీసీలు ఉన్నారు కదా, బీసీఏ కాకుండా అదర్ దాన్ ముస్లిం మైనార్టీ టోటల్ బీసీ పాపులేషన్ 4,80,978 మంది ఉన్నారు. 59.82% వాళ్ళదే. అంటే దగ్గర తెలంగాణలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో 60% బీసీలో ఉన్నారు. వీళ్ళని కూడా కలుపుకుంటే దాదాపు 64% ఉన్నారు. బీసీల్లో ఉన్న ముస్లింలను కూడా కలుపుకుంటే మొత్తం 64% బీసీలో ఉన్నారు. కానీ అక్కడ అధికారం ఎవరిది? ఒక్కసారి ఆలోచించండి, అధికారం ఎవరిది? ఈ లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మనం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటామేమో, అరే మనం ఇంత జనాభా ఉన్నామా నోరెళ్ళ పెడతామేమో. ఈ సర్వేలు ఇంకా ఇది ఇంకా 70-80% అక్యురేట్ సర్వేలే. ఇంకా సర్వేల్లో పాల్గొన్న వారు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఉన్నదాని గురించే మాట్లాడదాం మనం. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ ఓసీల విషయానికి వద్దాం. ఓసీలు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం ఎంతమంది? దాదాపు వీళ్ళ ఇండ్లు, ఓసీల ఇండ్లు 31,085 ఓసీల ఇండ్లు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో. వాళ్ళ పర్సంటేజ్ 11.92%. అంటే దాదాపు 12% మంది ఓసీలు. వాళ్ళందరూ ఎవరైనా కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, బీసీసీలో ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు, జైన్లు, కమ్మలు, కాపులు, కరణం, కోమటి, వైశ్య,
క్షత్రియ, లింగాయత్తు, మార్వాడి, ముస్లిమ్స్, అదర్ దాన్ బీసీఈ, పట్నాయక్స్, రెడ్డి, సిక్స్, వర్మ, వెలమ, నో క్యాస్ట్. సో ఇట్లా అందరూ అంటే నో క్యాస్ట్ అని చెప్పిన వాళ్ళు కూడా ఇలా ఈ కేటగిరీలోనే కలిపినారు. సో వాళ్ళ ఇండ్లు 31,085 ఉంటే వాళ్ళ 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 షేర్ ఎంత అంటే టోటల్ భువనగిరి జిల్లాలో 11.92% ఇండ్లు ఉన్నాయి వాళ్ళే. వాళ్ళ జనాభా 88,152 ఉన్నది. ఎవరిది? ఓసీల జనాభా. వాళ్ళ పర్సంటేజ్ ఎంత? టోటల్ జిల్లా జనాభాలో 10.96%, అంటే 10% ఓసీలు ఉన్నారు ఓన్లీ ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో. సో ఇక్కడ చూడండి వీళ్ళది కొంత డీటెయిల్గా వెళ్దాం. ఓసీల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఓసీల్లో రెడ్లే ఎక్కువగా ఉన్నారు. 25,000 ఇప్పుడు ఇండ్లు వదిలేద్దాం. రెడ్ల ఇండ్లు 25,285 ఉన్నాయి రెడ్ల ఇండ్లు. వాళ్ళ జనాభా ఎంత ఉంది? 70,131 ఉంది రెడ్ల జనాభా. సో టోటల్ ఓసీల జనాభాలో 80% రెడ్లే. ఈ మిగతా వాళ్ళు వెలమలు ఇటు కరీంనగర్ ఇటు పోతే ఉంటారు, కానీ ఇటు భువనగిరి జిల్లాలో తక్కువ, ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది అంతే. సో ఎంతమంది ఉన్నారు? రెడ్లు 25,285 రెడ్ల ఇండ్లు ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో 70,131 మంది రెడ్లు ఉన్నారు. ఓసీ జనాభా 10.96 ఉంటే ఆ 10.96లో 80% జనాభా రెడ్లదే ఉందన్నమాట. ఇక మిగతా వాళ్ళు ఇంకెక్కువ మనకు కనబడేది బ్రాహ్మిన్స్ ఉన్నారు. బ్రాహ్మిన్స్ 500 ఇండ్లు ఉన్నాయి. 500 ఇండ్లలో 1,505 మంది ఉన్నారు. మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న బ్రాహ్మిన్స్ ఎంతమంది అంటే 1,505 మంది. వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 1.71% టోటల్ ఓసీ పాపులేషన్లో. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అయ్యంగార్స్ అట. వీళ్ళు ఒక 124 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు ఒక 375 మంది ఉన్నారు. ఇంకెవరున్నారు? బీసీసీలో లేని క్రిస్టియన్స్ ఉన్నారు కదా, అంటే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కన్వర్ట్ అయ్యి వాళ్ళ ఆ మతాన్ని స్వీకరించినామని ప్రకటించుకున్న వాళ్ళు 57 కుటుంబాలు ఉన్నాయి. 153 మంది ఉన్నారు వాళ్ళు. జైన్లు ఉన్నారు. అంటే వీళ్ళంతా వలస వచ్చారు కదా, ఆయా ప్రాంతాలకు వచ్చి దుకాణాలు పెట్టుకొని అంతా హార్డ్వేర్ షాపులు అవోటి ఇవోటి. వీళ్ళు 40 కుటుంబాలు ఉన్నాయి. 109 మంది ఉన్నారు. అంతా బిజినెస్ చేసేవాళ్ళే వీళ్ళంతా. కమ్మలు కూడా ఉన్నారు. కమ్మలు చౌదరిలు యాదాద్రి భువనగిరి జిల్లాలో 252 ఇండ్లు ఉన్నాయి. 252 ఇండ్లలో 800 మంది ఉన్నారు. ఓకే. కాపు నాయుడు కూడా ఉన్నారు. వీళ్ళు 440 మంది ఉన్నారు. వీళ్ళు ఓసీలు కాపులు నాయుడు. వీళ్ళు 1,333 మంది ఉన్నారు. కరణం 60 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళై 154 మంది ఉన్నారు. కోమటోళ్ళు, వైశ్యాస్ వీళ్ళ ఇండ్లు 2,514 ఇండ్లు ఉన్నాయి. 7,863 మంది ఉన్నారు టోటల్ జిల్లాలో. 7,863 హౌసెస్. ఓకే. క్షత్రియ రాజులట 65 ఇండ్లు ఉన్నాయి. 198 మంది ఉన్నారు. లింగాయతులు 6 ఇండ్లు ఉన్నాయి. 19 మంది ఉన్నారు. మార్వాడీలు 50 ఇండ్లు ఉన్నాయి. 183 మంది ఉన్నారు. వీళ్ళంతా ఇక వలస వచ్చి దుకాణాలు పెట్టుకున్న బ్యాచ్ ఇదంతా. ఇంకా ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ అదర్ దాన్ బీసీఈలో లేనటువంటి ముస్లింలు 508 ఇండ్లు ఉన్నాయి. 1,670 మంది ఉన్నారు. వెలమలు ఎంతమంది ఉన్నారు? 274 మంది వెలమ ఇండ్లు ఉన్నాయి. 784 మంది ఉన్నారు. ఎక్కడ? యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇక నాకు క్యాస్ట్ లేదు ఏం లేదు అనుకున్న వాళ్ళు 730 ఇండ్లు ఉన్నాయట. అంటే మా క్యాస్ట్ ప్రకటించుకొని వాళ్ళు 2,318 మంది ఉన్నారు. సో మెజారిటీ ఎవరిది? ఓసీల్లో రెడ్లది. ఆల్మోస్ట్ 80% వాళ్ళే ఉన్నారు టోటల్ రెడ్ల టోటల్ ఓసీ జనాభాలో. 11% వాళ్ళది ఓసీలది. ఇక నెక్స్ట్ మనము బీసీలకు చూద్దాం. బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ. బీసీఏలో బీసీఏలో సో మెజారిటీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మెజారిటీ బీసీలే. నాన్ ముస్లిం అంటే ముస్లిమ్స్ని తీసేసిన బీసీలే 46% ఓవరాల్గా తెలంగాణలో ఉంటే ఓన్లీ ఇన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 60% ఉన్నారు. ఇక వాళ్ళని కూడా ముస్లిమ్స్ బీసీఈలో ఉన్న ముస్లిమ్స్ కూడా యాడ్ చేసుకుంటే 64% అవుతారు. సో బిగ్ షేర్ అనమాట. సో ఇక్కడ ఇక చాలా ఉన్నాయి. బెస్తా, జాలరి, జంగవార్, గంగపుత్ర, గూండ్ల వీళ్ళంతా ఎవరు? మన బీసీఏ కిందికి వస్తారు. వీళ్ళు బెస్తోళ్ళు వీళ్ళంతా 1,492 ఇండ్లు ఉంటే 4,384 మంది ఉన్నారు. ఓకే. ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. చాకలి రజకులు 10,727 ఇండ్లు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో. 32,607 మంది నివసిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో. సో వాళ్ళ షేర్ ఎంత అంటే 6.40 టోటల్ బీసీ జనాభాలో. నెక్స్ట్ దాసరోళ్ళు 56 ఇండ్లు ఉన్నాయి. 169 మంది ఉన్నారు. దొమ్మరోళ్ళు 347 ఇండ్లు ఉన్నాయి. 1,172 మంది నివసిస్తున్నారు.
గంగిరెద్దులోళ్ళు 166 మంది, 166 కుటుంబాలు ఉన్నాయి, 491 మంది జిల్లాలో ఉన్నారు. జన్గామట హూజ్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఇస్ బెగ్గింగ్, అడుక్కునే వాళ్ళు 128 ఇండ్లు ఉంటే 407 మంది ఉన్నారు. వీళ్ళంతా బీసీలే. జోగి బీసీఏ 130 కుటుంబాలు 370 మంది. కాటిపాపల 25 కుటుంబాలు 71 మంది. మేదరోళ్ళు 174 కుటుంబాలు 546 మంది ఉన్నారు. మొండివారు బండ 81 కుటుంబాలు 322 మంది ఉన్నారు. ఇట్లా చాలామంది. నాయ్ బ్రాహ్మణులు మంగళి కులస్తులు కూడా బీసీఏ కిందికి వస్తారు. 2496 ఇండ్లు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో. 7635 మంది నివసిస్తున్నారు. మొత్తం మంగళవాళ్ళు ఎంతమంది ఆ జిల్లాలో అంటే 7635 మంది ఉన్నారు. వంశరాజులు పిచ్చిగుంట్ల అంటారు, ఇప్పుడు వంశరాజులు అని పిలుస్తున్నారు. 972 కుటుంబాలు ఉన్నాయి, 2995 మంది నివసిస్తున్నారు. పాములోళ్ళు 232 ఇండ్లు ఉన్నాయి, 646 మంది. పంబాల 15 కుటుంబాలు 42 మంది. పార్థియట 31 కుటుంబాలు 85 మంది. పెద్దమ్మలోన్లు 74 కుటుంబాలు 254. వీరముష్టి 79 కుటుంబాలు 232 మంది. వాల్మీకి బోయలు 112 కుటుంబాలు 343 మంది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న కులాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే మందులోళ్ళు 537 మంది ఉన్నారు, 537 కుటుంబాలు 1792 మంది. మెహతారట వీళ్ళు బీసీ ఏలో ఉన్న ముస్లిమ్స్ కొంతమంది 192 కుటుంబాలు 630 మంది. కునాపులి 108 కుటుంబాలు 303 మంది. ఒడ్డోళ్ళు అంటే ఒడ్డరోళ్ళు ఉన్నారు కదా, ఒడ్డరోళ్ళు పెద్ద ఎత్తునే ఉంటారు. ఇక్కడ కూడా 7229 కుటుంబాలు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో. వీళ్ళు 23,119 మంది ఉన్నారు. 23,119 మంది ఉన్నారు. సో వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. సో ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి చిన్న చిన్నగా. పూసలోళ్ళు ఉన్నారు. పూసలోళ్ళు 505 కుటుంబాలు ఉన్నాయి, 1519 మంది ఉన్నారు. ఓకే. భాగవతులోళ్ళు 5 కుటుంబాలు ఉన్నాయి, భాగవతుల 5 కుటుంబాలు 15 మంది ఉన్నారు. ఇదంతా బీసీఏ కిందికి వస్తారు. ఎంతమంది ఉన్నారు చూడండి బీసీలో. గౌడ్ అంటే బీసీఏలో ఇది కాదులే, బీసీబీ కిందికి వెళ్తుంది అది. సో ఇట్లా నెక్స్ట్ బీసీబీ చూద్దాం. బీసీబీలో గౌడ్లు మొత్తం 30,013 కుటుంబాలు ఉన్నాయి. బిగ్ కమ్యూనిటీస్ ఇవన్నీ. 30,013 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు దగ్గర 91,135 మంది ఉన్నారు. 91,135 ఉన్నారు. బీసీ జనాభాలో వాళ్ళ వాటా 17.90% అంటే ఆల్మోస్ట్ 20%. నెక్స్ట్ దూదేకులోళ్ళు 1,541 కుటుంబాలు ఉన్నాయి, 4,905 మంది ఉన్నారు. ఓకే. నెక్స్ట్ గాండ్ల దేవతిలకులాట 62 కుటుంబాలు 175 మంది. జాండ్ర 8 కుటుంబాలు 16 మంది ఉన్నారు. కుమ్మర శాలివాహన కుమ్మరోళ్ళు అంటారు కదా, కుమ్మరోళ్ళు 514 కుటుంబాలు ఉన్నాయి, 15,615 మంది ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకా చూడండి లెక్క. కురుమోళ్ళు వాళ్ళు కుమ్మరి, వీళ్ళు కురుమోళ్ళు 13,164 కుటుంబాలు ఉన్నాయి, 39,503 మంది ఉన్నారు. దాదాపు టోటల్ బీసీలో 7.76% వాళ్ళు ఉన్నారు. ఇట్లా చూసుకుంటూ వెళ్తే పెరికోళ్ళు 804 కుటుంబాలు ఉన్నాయి, 2,272 మంది ఉన్నారు. నెక్స్ట్ పద్మశాలీలు చూడండి. ఓన్లీ ఇన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 15,641 కుటుంబాలు ఉన్నాయి, 15,641 ఫ్యామిలీస్ ఉన్నాయి, 47,381 మంది ఉన్నారు. అంటే వాళ్ళ పర్సంటేజ్ వచ్చి 9.31%. పద్మశాలీలు. గౌడ్స్ ఎంతమంది? 17.90%. నెక్స్ట్ ఇట్లా బిగ్ నెంబర్స్ ఏమున్నాయి? తొగటి 1,365 మంది, 65 కుటుంబాలు, 3,688 మంది. గోల్డ్ స్మిత్ 1,458 మంది, 4,550 మంది, 1,458 కుటుంబాలు. సో ఇట్లా వడ్లోళ్ళు 3,069 మంది, 3,069 కుటుంబాలు, 9,240 జనాలు వడ్లోళ్ళు. నెక్స్ట్ ఇట్లా చాలామంది ఉన్నారు ఇంకా.
నెక్స్ట్ బీసీ విషయానికి వద్దాం. బీసీసీలో షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ అండ్ దేర్ ప్రొగని వీళ్ళు దాదాపు 132 కుటుంబాలు ఉన్నాయి, 457 మంది ఉన్నారు. కటికోళ్ళు బీసీడీ కిందకి వస్తారు. వీళ్ళు బీసీడీ 486 కుటుంబాలు ఉన్నాయి, 1648 మంది ఉన్నారు. భట్రాజులు 92 కుటుంబాలు, 264. చిప్పోళ్ళు అంటే మేరోళ్ళు 599 మంది, 99 కుటుంబాలు, 1851 మంది. సో ఇట్లా దాసరి బుక్కాట బీసీడీ 76 కుటుంబాలు, 253 మంది. చాలా ఉన్నాయి, మీరు అంతా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాతానోళ్ళు 123 కుటుంబాలు ఉన్నాయి, 378 మంది ఉన్నారు. ఉప్పరోళ్ళు 304 మంది ఉన్నారు, 304 కుటుంబాలు ఉన్నాయి, 883 మంది నివసిస్తున్నారు. అండ్ వంజరోళ్ళు 538 కుటుంబాలు, 1547 మంది నివసిస్తున్నారు. గొల్లోళ్ళు యాదవులు 25,471 కుటుంబాలు ఉన్నాయి, 79,179 మంది ఉన్నారు. అంటే దాదాపు వీళ్ళ షేర్ ఎంత టోటల్ బీసీలో 15.55%. సో అక్కడ మనం గౌడ్స్ చూసినాం 17.90, ఇక్కడ యాదవులు చూస్తున్నాం 15.55. మేజర్ షేర్ అనమాట వీళ్ళది. నెక్స్ట్ ఇంకెవరున్నారు బీసీడీలో? కుర్మి అట 351 కుటుంబాలు, 1054 మంది. రైట్. వీరశైవ లింగాయత్తులు కూడా ఉన్నారు. ఇక్కడ 584 మంది, 84 కుటుంబాలు, 1695 మంది ఉన్నారు. లింగాయత్తులు కూడా ఉన్నారు. నెక్స్ట్ ముదిరాజులు ఎక్కడ? ముదిరాజు ముత్రాసి తెనుగోళ్ళు బీసీడీ 22,951 కుటుంబాలు ఉన్నాయి, 71,437 మంది ఉన్నారు. 71,437, 14.03 టోటల్ బీసీలో వాళ్ళకి సంబంధించి. సో గౌడ్స్ 17.90, ఇక్కడ యాదవులు 15.55 అండ్ ముదిరాజులు 14.03, పద్మశాలీలు 9. ఈ 4-5 కులాలు కలిసిన మొత్తం కథం అయిపోతాడు, ఎలక్షనే మారిపోద్ది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 60% పైన బీసీలే ఉన్నారు. నాన్ ముస్లిం బీసీలే దాదాపు 60% ఉన్నారు, 59.50 ఉన్నారు. ఇక బీసీలో ఉన్న ముస్లిమ్స్ని కలుపుకుంటే 64% పోతున్నారు. ఎస్సీలను కలుపుకుంటే ఇంకా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 17 ఉన్నారు. ఎంత పెద్ద నెంబర్ చూడండి. మరి అధికారం ఎవరిది అక్కడ? మనకు అసలు సంబంధమే లేదు. మనం ఓన్లీ ఓట్లేసే యంత్రాల కింద మారిపోయినాం. సో బీసీడీ తర్వాత ఇక బీసీఈలో ఉన్న కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ 9 కుటుంబాలు, 27 మంది. అచ్చుకట్టల వాళ్ళు అట, సింగం వాళ్ళు, అచ్చు పని వాళ్ళు అంటారు. అత్తర్ సాహెబులు 51 కుటుంబాలు ఉన్నాయి, 178 మంది ఉన్నారు. దోబీ ముస్లిం దోబీ, తుర్క చాకలి 474 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళే 1628 మంది ఉన్నారు. ఫకీర్ బీసీఈ 126 కుటుంబాలు, 419 మంది. గారడి ముస్లింలు 55 కుటుంబాలు, 164 మంది. గోసంగి ముస్లింలు 84 కుటుంబాలు, 273 మంది. గుడ్డి ఎలుగు వాళ్ళట, ఎలుగు బంట్లోళ్ళు అంటారు వీళ్ళని. వీళ్ళు 4 కుటుంబాలు, 17 మంది ఉన్నారు. హజాం నై ముస్లిం నవీద్ 49 కుటుంబాలు, 166 మంది. లబ్బీ అట 11 కుటుంబాలు, 44 మంది. పకీర్ల బొంతల 51 కుటుంబాలు, 183 మంది. ఖురేషి కసబ్ మరాఠీ ముస్లిం కటిక వీళ్ళు 572 కుటుంబాలు, 2,319 మంది ఉన్నారు. షేక్లు ఉన్నారు, వీళ్ళే ఎక్కువ పర్సంటేజ్, 4,634 కుటుంబాలు ఉన్నాయి. బీసీఈ కిందికి వస్తారు వీళ్ళు 16,235 మంది ఉన్నారు. 3.19% టోటల్ ముస్లిం పాపులేషన్లో వాళ్ళది. సో ఇది బీసీలకు సంబంధించినటువంటి లెక్క. సో ఓవరాల్గా 17%తో గౌడ్స్ టాప్ పొజిషన్లో ఉన్నారు. సో మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లో రైట్. దాని తర్వాత యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ఓకే, మాదిగలు ఉన్నారు. సో దెన్ నెక్స్ట్ ఎస్సీలది ఒకసారి చూద్దాం. ఎస్సీలో మీరు చూడండి, ఆది ఆంధ్ర 43 కుటుంబాలు, 127. ఆది ద్రవిడ 128 కుటుంబాలు, 410. అసలు అయితే టోటల్ ఎస్సీలు ఎంత? ఇంతకుముందు చూసినాం కదా, 48,753 కుటుంబాలు,
1,54,021 మంది జనాభా ఉన్నారు ఎస్సీలు. టోటల్ జనాభాలో 20% ఎస్సీలే ఉన్నారు, దళితులే ఉన్నారు. సో దాన్ని స్ప్లిట్ చేస్తే ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక బుడగ జంగాలోళ్ళు 2,537 మంది, 2,537 కుటుంబాలు ఉంటే 8,848 మంది ఉన్నారు. టోటల్ వాళ్ళ ఎస్సీ పాపులేషన్లో 5.74% ఉన్నది యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఓకే, ఇట్లా చాలామంది ఉన్నారు. బైన్లోళ్ళు ఉన్నారు, 451 కుటుంబాలు ఉన్నాయి, 1,378 మంది ఉన్నారు. బ్యాగరి 51 కుటుంబాలు, 159. సో ఇట్లా డీటెయిల్గా మనం చూసుకోవచ్చు. డక్కలోళ్ళు 91 కుటుంబాలు, 260 మంది. హోలియా దాసరి 398 కుటుంబాలు, 1,367 మంది ఉన్నారు. ఇట్లా మాదిగలు ఎంతమంది ఉన్నారు? 36,341 మంది ఉన్నారు. ఓకే, మాదిగలు 36,341 మంది ఉన్నారు. 36,341 ఇండ్లు ఉంటే 1,15,000 మంది మాదిగలు ఉన్నారు. సో టోటల్ దాంట్లో 80% వీళ్ళే ఉన్నారు. ఇది చదివినా మనం ఆల్రెడీ, రైట్. సో ఇట్లా మాలలు 6,960 ఇండ్లు ఉంటే 20,893 మంది ఉన్నారు. సో ఇట్లా చాలామంది. సింధోళ్ళు 177 కుటుంబాలు, 576 మంది. నెక్స్ట్ ఎస్సీలకు తీసుకుంటే ఎస్సీలు ఆల్మోస్ట్ 6.5% ఉన్నారు ఎస్టీలు టోటల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇందులో చెంచులు 48 కుటుంబాలు ఉంటే 150 మంది ఉన్నారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం ఎస్టీల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కువ పాపులేషన్ ఉన్న దాంట్లో లంబాడీ, బంజారా అండ్ సుగాలీలు 13,228 కుటుంబాలు ఉంటే 45,615 మంది ఉన్నారు. సో 45,000 ఉన్నారు వీళ్ళు కూడా. 45,615 మంది ఉన్నారు. సో వీళ్ళ జనాభా కూడా పెద్దదే. అండ్ ఎరకలోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఎస్టీ కిందికి వస్తారు. 1,805 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు 5,560 మంది ఉన్నారు. టోటల్ ఎస్టీ జనాభాలో 10.55% వాళ్ళే ఉన్నారు. సో ఇది ఓవరాల్గా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఫుల్ డేటా అనమాట. సో ఎవరున్నారు? మెజారిటీ ఎవరున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. బీసీల వాటా 64% ఉంది అక్కడ, ముస్లిం బీసీలను కూడా యాడ్ చేసుకుంటే. ఓన్లీ బీసీల విషయానికి వస్తే 59 అంటే ఆల్మోస్ట్ 60% ఉన్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది జిల్లాలో? ఏ నియోజకవర్గం టచ్ చేసినా ఎవరి చేతిలో అధికారం ఉంది? ఒకసారి ఆలోచించండి. సో ఇట్లా ఒక్కొక్క జిల్లాని మనం విశ్లేషిస్తే మనకేమైనా కొంత జ్ఞానోదయం అవుతుందేమో అన్నది మా చిన్న ప్రయత్నం ఇది. ఆలోచించండి. ఓట్లు మనయి, అధికారం వాళ్ళది. వాళ్ళు ఎవరన్నది మీకు తెలుసు. సో ఓట్లు మనయి, అధికారం కూడా మనదే అని ఎందుకు అనుకోవట్లే? సో ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మార్పు వస్తుంది భవిష్యత్ ఎలక్షన్స్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దిశగా మన ప్రయత్నం, మన మార్పు ఉండాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.